తల్లికి వందనంలో మళ్లీ మోసం. అవును, ఈసారి కూడా లబ్ధిదారులను చంద్రబాబు నిండా ముంచారు. మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులకు నిరాశ ఎదురైంది. అన్ని అర్హతలున్నా అనర్హుల జాబితాలో పేర్లు ఉండడంతో విద్యార్థుల తల్లులు సతమతమవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రారంభించిన అమ్మఒడి పథకానికి తల్లికి వందనం అనే పేరు మార్చిన కూటమి ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడుస్తోంది. ఎన్నికలకు ముందు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఆయన పరివారం అవసరం తీరిన తరువాత తల్లులకు వెన్నుపోటు పొడిచారు. తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా నిధులు విదిల్చి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులను నిలువునా మోసం చేస్తున్నారు. ప్రచారంలో మాత్రం తొలి ఏడాది ఎగవేసిన దానిని దాచిపెట్టి రెండవ ఏడాది అరకొరగా ఇచ్చిన దానినే తొలి ఏడాదిగా, ప్రస్తుత విడతను రెండో ఏడాదిగా చెప్పుకుంటున్నారు. ఖాతాల్లో డబ్బులు పడతాయని ఎదురు చూసి మోసపోయిన తల్లులు సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ అర్హులు అనర్హుల జాబితాలు ఉంచడంతో అందులో తమ పేరును వెతుకుతున్నారు. నమ్మశక్యం కాని సాకులతో బతికున్న పిల్లలు చనిపోయినట్లుగా, ఇద్దరు పిల్లలుంటే ఒక్కరినే చూపి మరొకరిని వదిలేసినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు డబ్బులు ఎగవేశారో తెలియక తల్లులు సచివాలయాలకు వెళితే అక్కడ వారి గోడు వినేవారే లేరు. ఒకవేళ విందామని ఎవరైనా అనుకున్నా కూడా ప్రభుత్వం వారికి ఆ అవకాశం ఇవ్వడం లేదు. అర్జీలు నమోదు చేసేందుకు అవకాశమే లేకుండా సంబంధిత వెబ్సైట్ ను శుక్రవారం నిలిపివేసింది. ఆన్లైన్లో చూస్తే కొంతమంది విద్యార్థుల వివరాలు కనిపించడం లేదు. ఇదేమిటని తల్లులు అడుగుతుంటే తమకు తెలియదని సచివాలయ సిబ్బంది తెల్లముఖం వేస్తున్నారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. వీరికి 15,000 చొప్పున ఏడాదికి 13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది 2024-25లో పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది 2025-26లో 67.27 లక్షల మందికి 10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ వాస్తవంగా ఇచ్చింది మాత్రం 6,377 కోట్లే. ఆ అరకొర నగదు కూడా పడని వారి సంఖ్య గత ఏడాది 21 లక్షలు. ఈ ఏడాది అదే పరిస్థితి. మూడేళ్లలో తల్లులకు 39,338.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా గత ఏడాది జమ చేసింది 6,377 కోట్లు. ఈ ఏడాది జమ చేస్తున్నది దాదాపు అంతే. ఎందుకంటే ఈ ఏడాది కూడా అరకొరగానే ఇస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం 26,584 కోట్లు బకాయి పడింది. మొత్తంగా చంద్రబాబు సర్కార్ యాజమాన్యంతో తల్లుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ కోతలు కోస్తోందని తల్లికి వందనం లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.